అనగనగనగనగనగా ఒక అడవిలో ఒక జిత్తులు మారి నక్క ఉండేది. దానికి ఇతరులను ఆట పట్టించడం అంటే చాలా సరదా. ఒకరోజు నక్కకు అక్కడ ఉంటున్న కొంగను ఏడిపించాలనిపించింది. నక్క కొంగ దగ్గరకు వెళ్ళి నవ్వుతూ, మిత్రమా, ఈరోజు మా ఇంటికి విందుకురా, నీకోసం రుచికరమైన భోజనం వండుతాను అని పిలిచింది. కొంగ చాలా సంతోషించి మధ్యాహ్నం నక్క ఇంటికి వెళ్ళింది. నక్క కావాలనే ఒక వెడల్పాటి పళ్ళెంలో పలచటి పాయసం పోసి తీసుకువచ్చింది. తినేద్దాం రా మిత్రమా అంటూ నక్క తన నాలుకతో చకచకా పాయసం తినేసింది. కాని పాపం కొంగ తన పొడవాటి ముక్కుతో ఆ పళ్ళెం నుంచి ఒక్క చుక్క పాయసం కూడా తాగలేకపోయింది. ముక్కు పళ్ళెనికి తగిలి టక్ టక్ మని శబ్దం తప్ప ఏమీ రాలేదు. ఆకలితో చూస్తున్న కొంగను చూసి నక్క పగలబడి నవ్వింది. కొంగకు నక్క చేసిన మోసం అర్థమైంది. కానీ కోప్పడకుండా, భోజనం చాలా బాగుంది మిత్రమా, రేపు మధ్యాహ్నం నువ్వు మా ఇంటికి భోజనానికి రా అని పిలిచి వెళ్ళిపోయింది. మరుసటి రోజు నక్క ఆశగా ఆకలితో కొంగ ఇంటికి వెళ్ళింది. కొంగ ఒక పొడవాటి సన్నని మూతి ఉన్న కూజాలో రుచికరమైన చేపల పులుసు పెట్టి తీసుకుని వచ్చింది. కొంగ తన పొడవాటి ముక్కును ఆ కూజాలో పెట్టి హాయిగా పులుసు అంతా తాగేసింది. కాని నక్క మూతి ఆ కూజాలోకి అస్సలు వెళ్ళలేదు. కూజా బయట ఉన్న వాసన చూడటం, కూజాను నాకడం తప్ప నక్క ఏమీ చేయలేకపోయింది. ఆకలితో మాడిపోతూ చూస్తున్న నక్క వైపు చూసి కొంగ నవ్వింది. ఏం మిత్రమా, భోజనం నచ్చలేదా అని అడిగింది. నక్కకు తను నిన్న చేసిన తప్పు గుర్తుకొచ్చింది. ఇతరులను అవమానిస్తే మనకు కూడా చివరకు అదే జరుగుతుంది అని తెలుసుకుని సిగ్గుతో తలదించుకుని ఆకలితోనే తన ఇంటికి వెళ్ళిపోయింది. ఇందులో నీతి ఏంటంటే, ఎదుటివారికి మనం ఎలాంటి మర్యాద ఇస్తామో మనకు కూడా అలాంటి మర్యాదే దక్కుతుంది.